ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్థభ్యాత్మాన ఆత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. భగవద్గీత 8వ అధ్యాయము. కావున అర్జున, పైన చెప్పినట్లు ఆత్మ సూక్ష్మతను క్రమముగా గుర్తించి మనస్సును వశపరుచుకొనవలయును. దాని మూలమున ఇంద్రియములను లోబరుచుకొని కామమును జయింపుము. చూడండి, ఇక్కడ కామమును ఈ విధంగా జయించాలి అనే విషయంగా ఫస్ట్ మనస్సును వశపరుచుకుంటే ఇంద్రియాలు ఆటోమేటిక్గా లోబరుచుకోవచ్చు. ఆ విధంగా మనము కామమును జయించవచ్చును. కామమును జయించుట సులభము కాదు. దానిని జయింపని మనుజుడే తాను కోరకుండాను కామ ప్రేరితుడై దుష్కార్యములను చేయును, పాపములను ఆచరించును. అవి నెరవేరని నాడు క్రోధవశుడై ఇతరులకు అపకారము చేయును.